ప్రజల కోసం కేంద్రంతో స్నేహభావాన్ని కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం హైదరాబాద్ మహానగరంగా ఎదగడానికి కాంగ్రెసే కారణమన్నారు. గత సర్కార్ కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం వల్లే నష్టపోయామన్నారు రేవంత్. చదువుపై సర్కార్ పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడన్నారు. కుల నిర్మూలన కోసం ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ను నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర సర్కారుతో భేషజాలకు వెళ్లబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెసేనన్నారు సీఎం. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం వల్లే నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకుని ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. 40 ఏళ్లుగా ఉన్న పెండింగ్ సమస్యకు ప్రస్తుతం మోక్షం లభించిందన్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి సహకరించి దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వదు అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ భూములను అప్పజెప్పడం జరిగింది. మొదటి అడుగు మేమేసి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సహకరించండి, ఈ ఎలివేటర్ కారిడార్స్ కట్టకపోతే రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ కుత్బుల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది. ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలోనో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనో ఐటీ కంపెనీలు రావడం, అక్కడ భూముల విలువలు పెరగడం, అక్కడ భూముల విలువ 100 కోట్లకు చేరడం మనం కళ్ళతో చూసినాం. చదువుపై పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడన్నారు సీఎం. హైదరాబాద్ లో బాబు జగజీవనరాం భవనాన్ని ప్రారంభించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అన్ని కులాలకు ఒకే చోట నిర్మించి ఇస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్ గా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు నిర్మిస్తామని చెప్పారు. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలకు వెళ్ళొచ్చని చెప్పారు సీఎం. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ. ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా ఏ గ్రామమైనా వెళ్దాం, ఏ దళితుడికైనా భూమి ఉన్నదంటే ఆ భూమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిందా కాదా మీరు ఒకసారి తిరిగేసి చూడండి. భూమి అనేది ఆత్మగౌరవం. భూమి ఉంటేనే గ్రామంలో విలువ ఉంటుంది. ఆ భూమి అనేది ఆ భూమి హక్కు పట్టాల రూపంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే స్థలం లేని పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోండి, ఆత్మగౌరవంతో ఉండాలి అని చెప్పి పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లను పంచి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ స్నాతకోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మీ డెంటల్ కాలేజ్ స్నాతకోత్సవానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సీఎం. కృషి, అంకితభావం మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాయని చెప్పారు. డెంటల్ వైద్యులను రేవంత్ రెడ్డి అభినందించారు. నేటి నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ మన సైనికుల పిల్లలకు సేవలందించడం సైన్యానికి, దేశానికి గర్వకారణమన్నారు రేవంత్. I congratulate each student here at Army College of Dental Sciences on your remarkable achievement. Your hard work and dedication has brought you here, and I am delighted to be a part of your celebrations. As you start a new journey from today, enjoy your success, but always keep your responsibility in your mind. Your actions will define not only your name and your families, but importantly of your college. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు రేవంత్ రెడ్డి. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అన్ని స్థానాలకు ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇవాళ లేదా రేపు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. భారత్ జోడో న్యాయయాత్ర మారథాన్ పోస్టర్ను విడుదల చేశారు సీఎం రేవంత్. మార్చి 10న ఉదయం 6 గంటలకు కృష్ణకాంత్ పార్క్ నుంచి యూసుఫ్గూడ వరకు మారథాన్ జరగనుంది. కార్యక్రమంలో యువతి యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి.